మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని బట్టి దురాత్మలు మన మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది. మనం నిజదేవుడిని ఎరగం కాబట్టి మనం చేసేటువంటి కొన్ని పిచ్చి పనుల ఫలితంగా కొన్ని దురాత్మలు మనల్ని పట్టి పీడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొక మాటలో ఫైనల్గా చెప్పాలంటే, నిజదేవుని రక్తంలో కడగబడని వ్యక్తులందరూ కూడా వాడి గుప్పెట్లోనే ఉన్నారు కనుక ఎవరికి ఏ టైంలోనైనా ఆవరించి ఏ విధంగానైనా పీడించి కుటుంబాలను అల్లాడిచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుణ్ణి ఎరగరు, పాపం అమాయకులు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు, అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, భక్తి చేస్తూ ఉంటారు. కానీ కుటుంబాల్లో శాపం పోదు, వేదన పోదు, దుఃఖం పోదు, కన్నీరు పోదు, కష్టపడుతూ ఉంటారు, అప్పుల పాలవుతూ ఉంటారు. నలుగురు కలిసి అన్యోన్యంగా కలిసి బతుకుదాం అనుకుంటారు, కొట్టుకు చేస్తూ ఉంటారు. రోజు కుటుంబాల్లో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కాపురాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కొంతమంది అయితే గర్భాలు మూయబడి గొడ్రాండ్రుగా ఉంటారు, కొంతమందికి పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటారు. రకరకాల అనుభవాలు అల్లాడిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిజదేవుడిని తెలుసుకోలేదు. కానీ వాళ్ళు ఏదో భక్తి చేస్తూ ఉన్నారు, కానీ దురాత్మలు అయితే వారి మీద పనిచేస్తూనే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎందుకు? నిజదేవుణ్ణి వారు ఎరగనందున, దురాత్మలకు వారి గృహాల్లో తావిచ్చినందున కుటుంబాలనే పాడు చేస్తూ ఉంటాయి. కొన్ని దురాత్మలు కొంతమందిని పట్టి ఆత్మహత్యలకు రేపుతాయి. మీకు తెలుసా? మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకొని చూడండి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నిద్ర వచ్చిన వాళ్ళని చెప్పమంటే మీరు చెబుతారు, కళ్ళు తెరిచి చూస్తా. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. ఒకసారి ఒక టీం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళారు, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? గ్యాస్ నూనె పోసుకొని కాల్చుకుంటారు చూడండి. గ్యాస్ నూనె అంటే కిరసన ఆయిల్, తెలంగాణలో గ్యాస్ నూనె అంటారు. అది పోసుకుని ఒళ్ళు కాల్చుకుంటారు చూడండి. ఆ వార్డులోకి వెళ్ళారు. 75% కాలిన వాళ్ళు రేపో మాపో చనిపోతారు. కొంతమంది 80% కాలిన వాళ్ళు ఉంటారు, సాయంత్రానికో రేపటికో చచ్చిపోతారు. కొంతమంది 2 రోజులు 3 రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. 50% కాలిన వాళ్ళకి 1 వారం ఛాన్స్, అట్లా. అలాగే 25% కాలిన వాళ్ళు, ఇట్లా వార్డ్స్గా ఉంటాయి అన్నమాట. ఇక రేపు ఎల్లుండి చచ్చిపోయే వాళ్ళని ఒక దగ్గర పెడతారు. 50% కాలిన వాళ్ళు కొద్ది ఆఫ్ అండ్ ఆఫ్ బ్రతికే ఛాన్స్ ఉంది అనుకున్న ఒక దగ్గర పెడతారు. అట్లాగా 25% కాలు రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు ఒక దగ్గర పెడతారు. ఈ దేవుడిని ఎరిగిన వాళ్ళు పోయి ఎంక్వైరీ చేశారు వాళ్ళని. 70-80% కాలిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి అడిగారు. సోదరి, వాళ్ళు బాగా మాట్లాడతారు. కాల్చుకున్న బాడీ అంతా కాలిపోయిన గొంతు నీట్గానే ఉంటుంది, వాయిస్ బాగానే ఉంటుంది, వాళ్ళు బాగా మాట్లాడతారు. వాళ్ళని అడిగారు, నువ్వు ఎందుకు కాల్చుకున్నావు? నీ భర్తతో ఏమైనా గొడవ అయిందా? లే, నా భర్త మంచిగా చూసుకుంటాడు. పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టిరా? లే, నా పిల్లలు సన్న పిల్లలు, అంటే చిన్న పిల్లలు. మీ అత్తమామతో ఏమన్నా లొల్లు ఉందా? అంటే నాకు అత్తమామ లేరు, నాకున్నదేమో ఆయన మంచిగా చూసుకుంటాడు. మరి పక్క వాళ్ళతో ఏమైనా గొడవ అయిందా? లేదు, నేను ఎవరితో మాట్లాడు. మరి ఎందుకు చేసినావు అట్లా? ఏమో తెలియదు, ఎందుకు జరిగిందో ఇట్లా. భర్త తన పనికి తాను వెళ్ళాడు, పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించిన చిన్న పిల్లలు. కూర్చున్న పని చేసుకుందాం, ఇక ఆ పని చేద్దామని కూర్చున్న ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోడు, ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు, నువ్వు ఎందుకు బతకాలని ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. నాకు కూడా నిజమే కదా అనిపించింది. మరి నిజంగా నీ భర్త ప్రేమించడు? లేదే, ప్రేమిస్తాడు, కానీ అప్పుడు ఎందుకు అట్లా అనిపించింది. తర్వాత నువ్వెందుకు బతకాలి, నువ్వెవరికి ఇష్టం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. అసలు ఈ గొడవే ఉండదు, ఈ భూమి మీద ఇబ్బందులే ఉండవు, ఏముండదు, హాయిగా ఉంటుంది అని ఎవరో నన్ను మాట్లాడినట్లు అనిపించింది. ఇంక అట్లా ముందుకెళ్ళినా. మరి ఎట్లా చావాలి అన్న? గ్యాస్ నూనె చూపించింది, అది పోసుకో. అది పోసుకొని అంటబెట్టుకున్న తర్వాత, కాలటం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది, అయ్యయ్యో నేను చచ్చిపోతున్నా కదా అని. అప్పటికి నేను ఎంత అరిసినా ఇంకెవరు రాలేదు, నా దగ్గర రావడానికి ఎవరికి ధైర్యం చాలేదు, వాళ్ళంతా మంటలు అంటుకున్నాయి, గిట్ల అయిపోయింది నా పరిస్థితి అని ఏడ్చారు.
అంటే సరైన కారణం లేదు ఆత్మహత్యకి. చిన్న చిన్న కారణాలను వంకగా చూపించి నువ్వు బతకడం వేస్ట్, నువ్వు చచ్చిపోతే పోయిద్ది, నిన్నెవరో ప్రేమించరు, నిన్నెవరో అర్థం చేసుకోరు, నీ గుండెలో వేదన ఎవరికీ తెలియదు, ఈ ప్రేమ లేని సమాజంలో, ఈ ప్రేమ లేని మనుషుల మధ్య నువ్వు ఎందుకు బతకాలి, నువ్వు చచ్చిపోతే అప్పుడు నీ బాధ వాళ్ళకి అర్థమైద్ది, నువ్వు చచ్చిపోతే అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది. ఏం సిగ్గు రాదు. ఓ స్త్రీ, నువ్వు చచ్చిపోతే నీ భర్తకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నావు, దరిద్రం పోయింది, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఏం సిగ్గురాదు వాడికి, శుభ్రంగా ఇంకో పెళ్ళి. పిచ్చోడా, నేను చచ్చిపోతే నా భార్యకి తెలిసి వచ్చింది అనుకుంటున్నావేమో, ఏం లేదు నాయన, 4-5 ఏళ్ళు ఆగిద్ది, తర్వాత వాళ్ళ ఇంటోళ్ళు చూసి, అమ్మా ఒంటరిదానివి చిన్నదానివి ఏడుంటావమ్మా, తోడు కావాలమ్మా, నేను ఒకటి ఇచ్చి చేస్తారు. కలలు కనవాకరా పిచ్చోడా, కలలు కనవాక పిచ్చిదానా, నేను చస్తే వాళ్ళకి తెలిస్తే. అది దురాత్మ మాట్లాడే మాటలై. అసలు ఈ మాటలు ఎందుకు వచ్చినాయంటే ఈ టైపు ఈ తాలూకా సరుకు ఎవరో ఉన్నారు ఇక్కడ. ఈ రకమైన బాధల్లో నలుగుతున్న వాళ్ళు, అలాంటి చావును కూర్చున్న ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. వాళ్ళు పురుషుల్లో ఉన్నారో స్త్రీలలో ఉన్నారో, ఈ దురాత్మల చేత పీడించబడుతున్నోళ్ళు, ఈ మంత్ర ప్రయోగ తంతుల చేత అల్లాడుతున్నోళ్ళు, మాంత్రికుల చుట్టూ తిరుగుతున్నోళ్ళు, బాధలు పడుతున్నోళ్ళు, డబ్బులు తీసుకుంటున్నోళ్ళు, మొత్తానికి బాపత ఎవరో ఉన్నారు. నాకు తెలియదు ఇక్కడ ఉన్నారో, ఆ లైవ్లో ఉన్నారో, ఎక్కడున్నారో. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా విను. మనోనేత్రాలు వెలిగించబడితే బాగుపడతావు, నీ దరిద్రం వదిలిది, జాగ్రత్తగా విను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులను రకరకాల పాపాలకు ప్రేరేపించి జీవితాలను చెలగాటమాడి నాశనం చేసేటువంటివి దురాత్మలు. కంటికి కనబడవు, కానీ మన సైకాలజీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. భూమి మీద మనుషులు ఎంత సంఖ్యలో ఉన్నారో అంతకు మించిన సంఖ్యలో ఆ దురాత్మలు ఉన్నాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. నువ్వు దేవుని మందిర ప్రతిష్ఠకు వచ్చి దయ్యాల సంగతి చెబుతావు ఏంటంటే కావాలనే చెబుతున్నా. దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలిగా శత్రువుని గురించి కూడా. అలాగా మొత్తానికి వీడికి ఎట్లా పట్టిందో పట్టిని. ఒకటి ముందు డోర్ ఓపెన్ చేసింది వీళ్ళలో, 2000 వాడుకుంటునేవాడిని. రకరకాల కారణాల చేత వస్తాయని చెప్పాను కదా. కొంతమందికి తెలియదు. వాళ్ళ ఇంటికి మాంత్రికుల్ని పిలిపించి ఇంట్లో నిధి ఉంది, అది ఉంది, ఇది ఉందని కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపిస్తారు. విచిత్రం చెప్పన, నిధి దొరకడం సంగతి ఏమో కానీ చుట్టుపక్కల ఉన్న దయాలన్న ఆవాహనం అవుతాయి ఇంట్లోకి. తెలుసా మీకు ఆ సంగతి? చుట్టుపక్కల ఉన్నాయన్న ఆవాహనం అవుతాయి అక్కడికి. నేను చర్చి ప్రేయర్ మొదలుపెట్టాను శాంతినగర్లో. నేనుండే నివాసం వెనక ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది, ఒక ముస్లిం కుటుంబం ఉంది. పాపం చాలా మంచి కుటుంబము, చిన్న చిన్న పిల్లలు, భార్య భర్త. అతని పని ఏంటో తెలుసా? పాత సామాన్లు కొని అమ్ముతూ ఉంటాడు. ఓ రోజు సాయంత్రం 9:30-10 అప్పుడు నైటు అక్కడ నుంచి కొంతమంది, ఆ అబ్బాయి మా ఇంటి వెనకే ఉంటాడు, మందిరం వెనకే ఉంటాడు, కొంతమంది పరిగెత్తుకుంటా నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య అనుకుంటా, ముస్లిం సోదరులు. నేను ఉలిక్కిపడి లేచాను, ఏమైందని. ఇట్లా మౌలాలి పరిస్థితి బాగలేదు, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు, వాడి బ్లడ్ వస్తుంది వాడి నోట్లో నుంచి, వాడికి ఏదో అయిపోయిందని పాపం వచ్చారు, పాపం పరిగెత్తుకుంటా. నేను పరిగెత్తుకుంటా వెళ్ళా, ఇంటి మందిరం బ్యాక్ సైడేగా వెళ్ళా. వెళ్తే నీళ్ళ తొట్లు ఉంటాయి కదా, గాబులు తొట్లు ఉంటాయి కదండి, ఏమంటారు మీరు? గాబులేగా. ఒక పెద్ద గాబు, ఒక చిన్న గాబు ఉంది. 2 గాబుల మధ్యలో ఉన్నాడు మనోడు, బోర్లబడి ఉన్నాడు. ఆ 2 గాబుల మధ్య సందు ఉంటే ఆ సందులో ఇరుక్కొని ఉన్నాడు. పల్లి పాగుతున్నాడు, పాము పాగుతున్నాడు, అక్కడ బ్లడ్ వస్తుంది. అర్థమైంది, దురాత్మ ఆవరించింది అతన్ని. పోయి ప్రార్థన చేసి యేసు రక్తం రాసి ప్రార్థన చేసి లేచి వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చున్నాడు ఇక ప్రశాంతంగా. అది పోయింది, మనం ఎంటర్ అయ్యాంగా, అది పోయింది. దేవునికి స్తోత్రం. చాలామందికి విశ్వాసులు కూడా దెయ్యాలంటే భయం. కానీ దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే టపీ చూసుకోండి, రెఫరెన్సులు చెప్తా. దేవుని వాక్యం ఏం చెప్పిందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వారందరికీ దయ్యాల మీద అధికారం ఇచ్చాడు దేవుడు. మార్కు సువార్త 16:17 పెన్నుంటే దన్మని రాసుకో, లేకపోతే స్పీడ్గా తిప్పగలిగితే తిప్పి చూసుకో. బైబిల్లో నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యాలు వెళ్ళగొడతారా మీకు పడతాయా? అది చెప్పాడు అక్కడ. దయ్యాలను వెళ్ళగొడతారు అంటే వాటి మీద మీకు అధికారం ఇవ్వబడిందని చెప్తున్నాడు. అదే మార్కు సువార్త 3:13. తొందరగా
అలాగే ఇంకొకళ్ళు మత్తయి సువార్త 10వ అధ్యాయం తీసి పెట్టండి తొందరగా. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. ఒక్కొక్కడు అంటాడు అసలు దయ్యాలే లేవని, లేకపోతే మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఈ మాట అనేవాడు తాతయ్యనా వాళ్ళ నాయనమ్మనా? దయ్యాలే లేవని వాదిస్తాడు ఒక్కొక్కడు. మరి బైబిల్లో చెప్పాడు కదా, అది దేవుడిని ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు కాదు. క్రైస్తవుల్లోనే ఒక వర్గం ఉంది, దయ్యాలు లేవని వాదించే వర్గం. మరి ఎవరిని వెళ్ళగొట్టేది? ఉన్నాయి, వాటి పనులు ఉన్నాయి, వాటి కార్యాలు ఉన్నాయి. మానవ జాతిని పట్టి పీడించి కుటుంబాలనే నాశనం చేస్తున్నాయి. అవి మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని త్రాగుబోతులుగా, దుర్మార్గులుగా, వ్యభిచారులుగా, కామాంధకారులుగా, లోభులుగా, భయంకరమైన వ్యక్తులుగా నాశనం వైపు తీసుకెళ్తున్నాయి. అవి చక్కగా ఎదుగుతున్న యవన బిడ్డలు ఎందుకు పాడైపోతున్నారు? వాటి ఎఫెక్ట్ లేకపోతే నీ బిడ్డలు, నీ కుటుంబం ఎందుకు విచ్ఛిన్నం అవుతుంది? ఉన్నాయి, వాటి పని ఉంది, వాటి వ్యవహారం ఉంది. అందుకే ప్రభు ఏం చేశాడో తెలుసా? తనను నమ్మిన వారందరికీ వాటి మీద అధికారం ఇచ్చాడు. ఫస్ట్ అది ఇచ్చాడు. నంబర్ 1 మార్కు 16:17, నంబర్ 2 మార్కు 3:13, నంబర్ 3 మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అద్దుగద్దుగా అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం లేదా 17వ వచనం నుంచి చదువు. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రు బలం కొంతటి మీద అంతటి మీద ఆడేం రాసిందో చూసి చెప్పండి. శత్రు బలం అంతటి మీద నాకాయ కొంతటి మీదనేనా? అమ్మో ఏందో పెద్ద దెయ్యం పట్టిందంటమ్మో, నేను రానమ్మో, నేను బానమ్మో. పిచ్చిమోకందాన నువ్వే భయపడితే మరి వాళ్ళకి విడిపించేది ఎవరు? వాళ్ళని బయటేసేది ఎవరు? దేవుడు నీకును నాకును మనకు అధికారం ఇచ్చాడు. మీరు వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని మనకు సువార్త చెప్పమని ఆజ్ఞాపించిన ఆ యేసే మనల్ని అడ్డగించే దురాత్మల మీద ఫస్ట్ మనకు అధికారం ఇచ్చాడు. యేసు ప్రభువే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం, ఏ అపవిత్రాత్మ నజరేయుడగు యేసు నామములో నిన్ను బంధించి పాతాళంలోనికి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నానని నువ్వు గద్దించినట్లయితే ఇది పోయిద్ది. అయితే ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండి ఆ అధికారాన్ని ఉపయోగించి గద్దించాలి, అప్పుడు అది జరిగిద్ది. లేకపోతే కష్టం. ఫస్ట్ మనం విశ్వసించాలి, 2 గద్దించాలి. కానీ దేవుడిని ఎరిగిన నువ్వే భయపడితే ఎట్లా? కొంతమంది పిరిగోళ్ళకి చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు అడుగుపెట్టిన ఇల్లు బయటపడతారు, నువ్వు అడుగుపెట్టిన ఇల్లు ఆశీర్వదించబడిద్ది, నీ అడుగుపెట్టిన ఇల్లు దురాత్మ పీడ నుంచి విడుదల పొందిద్ది. అందుకే వెళ్ళమని చెప్పాడు నా దేవుడు. ఏ ఇంటికైనా నువ్వు అడుగు పెడితే నజరేయుడగు యేసు నామములో ఇంటికి సమాధానం కలుగును గాక అని అడుగు పెట్టాలి. ఇంట్లో తెలుసా మీకు? దేవుని పరిశుద్ధులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు, బాప్తిస్మం పొందినటువంటి పరిశుద్ధులకి నా తండ్రి ఇచ్చినటువంటి కృపాది